రైట్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు క్లాస్‌లో చంద్రుని యొక్క కారకత్వం, చంద్రుడి యొక్క కారకత్వం. మీకు ఏ గ్రహం అయినా సరే కొంచెం టైమింగ్ అనేది ఉంటుంది. ఈవెంట్‌కి టైమింగ్ అనేది ఉంటుంది. ప్రతి గ్రహానికి ఓన్లీ 1 మూన్ తప్ప ఏ గ్రహానికైనా కొంత టైమింగ్ అనేది ఉంటుంది. కానీ మూన్‌కి మాత్రం టైమింగ్ ఉండదు. ఓకేనా? ఇదొక పాయింట్ రాసుకోండి. రెండోది మన మూర్తి గారు భావం అంటే ఏంటి? భావము యొక్క కారకత్వం ఏంటి? ఇది కేపీ పద్ధతిలో భావము అని వచ్చింది. ఎందుకొచ్చింది? కారణం ఏంటి? అని చూస్తే ఒకసారి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. రాశి చక్రం మొత్తం 360 డిగ్రీలు, దానికంటే ఎక్కువ ఉండదు, అలాగంటే తక్కువ ఉండదు. 12 రాసులు 360 డిగ్రీలు ఖాయం. ఇంక దాంట్లో మార్పులు చేర్పులు లేవు. అలాగని 12 రాసుల్ని అధిగమించి, అంటే 12 రాసుల్ని దాటుకుని వెళ్ళే గ్రహం ఏదీ లేదు. మీరు గమనించాలా. ఓకేనా? ఇప్పుడు రాశికి మనం ఏం చెప్తున్నామంటే 30 డిగ్రీలు అని అంటున్నాం. కానీ ఇక్కడ మీరు గమనించాలి. మేష లగ్నం తీసుకోండి ఉదాహరణకి. మేష లగ్నం అనగానే మనం బుట్టే వీరభద్ర గారిది 100 సంవత్సరాల పంచాంగం తీసుకుంటాం. తీసుకునే దాంట్లో ఉదాహరణకు ఉదయం 9 గంటల 15 నిమిషాలకు మేష లగ్నం పడింది. ఈ మేష లగ్నం పడగానే మీరేమంటారంటే మేష లగ్నంలో పుట్టాడు అని అంటారు. మేష లగ్నంలో పుట్టాడు అని అంటారు. అప్పుడు మనం ఆ 30 డిగ్రీలు మనం ఏం చేస్తామంటే క్యాలిక్యులేషన్ చేసేస్తాం. ఈ 30 డిగ్రీల్లో పుట్టాడు అని. కానీ మన గురువు గారు కృష్ణమూర్తి గారు ఏం చేశారంటే పుట్టిన సమయము నుండి, ఉదాహరణకి 9:15కు పుట్టాడు ఆయన. పుట్టినప్పుడు భరణి నక్షత్రం 1వ పాదంలో పుట్టాడు ఆయన. ఆ రోజు భరణి నక్షత్రం 1వ పాదంలో పుట్టాడు. పుట్టినప్పుడు మనం ఏం చేస్తాం, 30 డిగ్రీలు వేసేసుకుంటాం. మన కృష్ణమూర్తి గారు ఏం చేశారంటే పుట్టిన సమయం డిగ్రీల నుండి 360 డిగ్రీలని ఏం చేశారు, 12 భావాలుగా విభజించారు. మనం సహజంగా పరాశర పద్ధతిలో ఏమంటాం, మేష లగ్నం అంటే అంటాం. కానీ ఆయన మేష లగ్నం అంటూ ఆయన పుట్టిన సమయానికి ఉన్న డిగ్రీ నుండి 360 డిగ్రీలని 12 భాగాలుగా విభజించారు. ఇది విభజించేటప్పుడు ఏం జరిగిందయ్యా అంటే ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ యొక్క ప్రభావముతో, లాంగిట్యూడ్ లాటిట్యూడ్ యొక్క ప్రభావంతో ఆయన పుట్టిన డిగ్రీ నుండి ఈ 360 డిగ్రీలని ఏ విధంగా విభజించారనేది ఆ క్యాలిక్యులేషన్ ద్వారాగా తెలుస్తుంది. అంటే ఈ 360 డిగ్రీలు రావాలి కదా. ఉదాహరణకి మనం భరణి నక్షత్రం 1వ పాదంలో పుట్టాడు. అక్కడి నుంచి 30 డిగ్రీలు ముందుకెళ్ళండి. అప్పుడు ఏమైపోతుంది, మనకి దాదాపు రోహిణి నక్షత్రం 2వ పాదంలోకి వెళ్ళిపోతుంది 30 డిగ్రీలు. సో ఈ విధంగా విభజించారు. విభజించిన తర్వాత దాని మీద కొంత కసరత్తు చేశారు. చేసినప్పుడు ఆయనకి కొన్ని అద్భుతమైన ఫలితాలు బయటకు వచ్చినాయి. ఇక్కడ గమనించాలి మీరు. ఇక్కడ అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. ఆ ఫలితాలని బేరేజ్ చేసుకుని వారు ఏం చేశారంటే ఈ జ్యోతిష శాస్త్రంలో కొత్త విధానాన్ని సృష్టించారు. సృష్టించిన తర్వాత ఇప్పుడు సహజంగా వివాహం జరగట్లేదు. మేష లగ్నం అబ్బాయికి వివాహం జరగట్లేదు. శుక్రుడు కూడా స్వక్షేత్రంలో బలంగా ఉన్నాడు, 7వ భావంలో, అంటే 7వ రాశిలో ఉన్నాడు. తీరా చూస్తే ఈ భావాల్ని విభజించి, అంటే ఆ 360 డిగ్రీని లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ప్రకారంగా డిగ్రీస్ వైజ్గా విభజిస్తే ఏమైందంటే ఆ శుక్రుడు వచ్చేసి 6వ భావంలో పడ్డాడు.
6వ భావంలో పడ్డాడు. కానీ 7వ భావానికి అధిపతి అయ్యి 6లో పడిపోవడం వల్ల ఏమైందంటే వివాహం ఆలస్యం అయిపోయింది. ఆ సంగతి వీళ్ళకి తెలియదు. అక్కడ వివాహం ఆలస్యం జరిగిపోయింది. అట్ ద సేమ్ టైం పెళ్ళయింది. పెళ్ళయినాక భార్యాభర్తలు విడిపోయారు. ఎందుకు విడిపోయారు వీళ్ళకి తెలియదు. అప్పుడు ఈ కేపీ గారు ఏం చేశారంటే ఈ హౌస్ డివిజనల్ చార్ట్ని డిగ్రీస్ వైజ్గా ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ యొక్క సహాయంతో దాన్ని ఆ ప్రాబ్లంని డిటెక్ట్ చేశారు. సో 7th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 6th. అక్కడ ఏమైంది? 7వ భావం అంటే భార్య లేకపోతే పార్ట్నరు. వ్యాపారం చేసి పార్ట్నర్ మునిగిపోతాడు. భార్యాభర్తలు పోట్లాడుకుని విడాకులు తీసుకుంటారు. ఇవి రావడానికి కారణాలని ఏం చేశారంటే ప్రతి దానికి ఒక సూత్రంగా రాసేశారు. అదే ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. ఒకటి. రెండోది, భావాధిపతి అంటే మీకు లగ్నము నుండి డిగ్రీస్ ప్రకారంగా 30 డిగ్రీలు రావచ్చు, లేక 27 డిగ్రీలు, 26 డిగ్రీలు, లేదా 30 డిగ్రీలు, 35 డిగ్రీలు. ఒక్కొక్కసారి భావం డిస్ప్లేస్మెంట్ కూడా అయిపోతూ ఉంటుంది. సో వాటిని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయమన్నారంటే మీకు సిగ్నిఫికేషన్ ఏ విధంగా ఇస్తుందో దాన్ని బేరేస్ చేసుకుని మీరు చేసుకోవాలే కానీ మీ ఇష్టానుసారం చేసుకోవడానికి కుదరదు అని చెప్పేశారు. అయితే జ్యోతిష శాస్త్రం గురించి ప్రథమంగా పరాశర విధానం అంటే ఒక జ్యోతిష శాస్త్రం చెప్పాలి అంటే రైట్ ప్రిడిక్షన్ చెప్పాలంటే ఫస్ట్ పరాశర పద్ధతి చక్రం ఉండాలి, అలాగే కేపీ పద్ధతి చక్రం ఉండాలి, హౌస్ డివిజన్ చార్ట్. అసలు ఈ రెండు ఎందుకంటే చెప్పడానికి ఒకటి సరిపోదా అంటే సరిపోదు. ఎందుకంటే నాకు చేదస్తం, నాకు సరిపోదు. మీకు సరిపోతే మీరు ఓకే. ఎందుకంటే ఏ రాశిలో బాగా గమనించాలి, ఒక గ్రహము ఏ రాశిలో ఉన్నదో తెలుసుకోవాలంటే పరాశర పద్ధతి కావాలి. ఆ గ్రహము ఏ భావంలో ఉన్నదని తెలుసుకోవాలంటే కేపీ కావాలి. సో ఈ రెండు చార్ట్లు కనుక పక్కన పెట్టుకుంటే రైట్ ప్రిడిక్షన్ వస్తుంది. ఓకేనా? అర్థమైందా మూర్తి గారు? అన్నవరం నుంచి మూర్తి గారు. అర్థమైంది సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చంద్రుడి గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? ఇప్పుడు చెప్పే ప్రిడిక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. మూన్ అసలు చంద్రుడు ఈయన మనస్కారకుడు, మైండ్కి కారకుడు. ఇది మీరు బాగా గమనించాలి. ఆహారానికి కారకుడు, లిక్విడ్స్కి కారకుడు, మంచుకి కారకుడు, ఫాగ్కి కారకుడు, గాలికి కారకుడు, ఆక్సిజన్కి కారకుడు, తల్లికి కారకుడు, ప్రయాణాలకు కారకుడు, ఆత్మహత్యలకు కారకుడు, ఉరేసుకు చనిపోవడానికి కారకుడు, మందు అంటే పురుగులు మందు తాగి చచ్చిపోవడానికి కారకుడు, మానసిక క్షోభకి కారకుడు, మెంటల్లీ డిజార్డర్స్కి కారకుడు. ఎన్ని ఉన్నాయి చూడండి. ఉన్నాయా? బాగున్నాయా? దీంట్లో ఎవరు మాట్లాడరు? ఎవరో ఒకళ్ళు ఊకొట్టండి. సార్ చెప్పండి. సో ఇన్ని ఉన్నాయి, బాగానే ఉన్నాయి గురువు గారు. ఇవి ఎప్పుడు వస్తాయి ఫలితాలు అనే ప్రశ్న మీ మనసులో ఉందా లేదా? ఉంది సార్. ఇప్పుడు రాసుకోండి. ఏ లగ్నానికైనా కూడాను, ఏ లగ్నానికైనా సరే 6వ భావములో 8వ భావములో 12వ భావములో చంద్రుడు ఉండకూడదు. చంద్రుడు
ఉండకూడదు. ఎందుకని? ఈ స్థానాలు మంచివి కావా అంటే మంచివి కావు. మంచివి కావు. లగ్నాత్తు ఆరో భావము అది బాగా గమనించాలి. చరరాశ, స్థిరరాశ, ద్విస్వభావ రాశ, ఇవి చూడాలి. ఆ తర్వాత అగ్నితత్వమా, భూతత్వమా, వాయుతత్వమా, జలతత్వమా, ఇవి రెండు చూడాలి. ఇవి రెండు చూడాలి. ఇవి రెండు చూడాల్సిందే. ఇవి చూడడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి? మీరు ఒక పని చేయండి. ఇప్పుడు సహజంగా నాన్ వెజ్ తినేవాళ్ళు కానీ, ఎక్కువగా పచ్చళ్ళు తినేవాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా దీంట్లో? ఎక్కువ పచ్చళ్ళు అయితే నేను తింటాను సార్. నాన్ వెజ్ తక్కువ. మీరు పచ్చళ్ళు ఎక్కువగా ఉండవు తిన్నప్పుడు మీ యొక్క చంద్రుడు ఎక్కడున్నారు? లగ్నాత్తు 12 ఇంట్లో ఉన్నాయి సార్. 12 ఇంట్లో ఉన్నారు. ఏ రాశి, ఏ లగ్నం అండి మీది? సింహ లగ్నం సార్. సింహ లగ్నం. సో ఇక్కడ ఏమైంది? సింహ లగ్నానికి 12వ స్థానం ఏంటండి? కర్కట రాశి సార్. జలతత్వం. జలతత్వమేగా. ఎస్ సార్. మీరు దూర ప్రయాణం చేసినప్పుడు వేరే చోట తాగిన నీళ్ల మూలంగా ముక్కు, గొంతుకు, లంగ్ ప్రాబ్లం వచ్చినాయి సార్. పాయింట్ క్యాచ్ చేయాలి. నేను చెప్తున్నాను, మళ్ళీ తర్వాత ఇదేంటి సార్ అదేంటి సార్ అనకూడదు. ఆయన వెంకటస్వామి గారి యొక్క లగ్నం సింహ లగ్నం. ఈ లగ్నానికి చంద్రుడు ఎక్కడ ఉన్నాడు? 12వ భావంలో ఉన్నారు. ఈ 12వ భావంలో ఉన్న చంద్రుడు ఎవరి క్షేత్రం అది? తన స్వంత క్షేత్రం, బట్ వాటర్ సైన్. సో వాటర్ సైన్ అంటే మీకు జలతత్వ రాశిలో ఉన్నారు కాబట్టి ఈయన దూర ప్రయాణం చేసేటప్పుడు ఆ మూన్ ఏం చెబుతున్నాడంటే ఈయనకి, బాబు మీరు దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ యొక్క ఇంటిలో ఉన్న వాటర్ బాటిల్ తీసుకువెళ్ళండి అని ఫస్ట్ ఇండికేట్ చేసాడు. ఆయన ఫస్ట్ ఇండికేట్ చేశాడు. లేదనుకోండి ఏమవుతుంది? జలుబు చేసేసి నిద్ర పట్టదు. ఫస్ట్ 12వ భావము బెడ్ రాసుకోవాలి మీరు. 12వ భావము బెడ్. ఇక్కడ నిద్ర పడదు, జలుబు చేసి బాగా అంటా ఉంటారు, అవునా? సార్ అవును సార్. సో ఈ ప్రాబ్లమ్స్. సో 12వ భావం తేలిపోయింది. 6వ భావము చంద్రుడు, 6వ భావము ఉన్న వాళ్ళు ఎవరున్నారు దీంట్లో? 6వ భావంలో సంచరించాలి ఆయన. లగ్నాత్తు 6వ భావం. బాలకృష్ణ గారు మీరు మాత్రం ఇంకా మ్యూట్లోకి వెళ్ళిపోండి. నెక్స్ట్. సరే నేనే చెప్తున్నాను. లగ్నాత్తు అగ్నితత్వ రాశిలో ఉంటే, అగ్ని తత్వ రాశిలో ఉంటే అది కూలింగ్ వాటర్, కూల్ డ్రింకు ఇవి తాగుతారు. వీళ్ళకు కూడాను ముక్కు దిబ్బడ, థ్రోట్ ఇన్ఫెక్షన్, లంగ్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అది 12వ భావం అయినా సరే, 6వ భావం అయినా సరే, 8వ భావం. అయితే ఇక్కడ మీరు బాగా గమనించాలి. నీళ్ళల్లో దూకి చనిపోయాడు, నీళ్ళల్లో కాలు జారి పడిపోయి చనిపోయాడు, ఈత కొట్టడానికి వెళ్ళి మునిగి చచ్చిపోయాడు, ఇట్లాంటి పదాలు ఎప్పుడైనా విన్నారా? విన్నాం సార్, విన్నాం సార్. సో అక్కడ చంద్రుని యొక్క బలం కోల్పోవడం వలన జరిగే ప్రమాదాలు అవి. ప్రమాదాలు అనేటప్పటికి మనం 8th తీసుకోవాలి. 8th తీసుకోవాలి. అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యుయేషన్స్. అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యుయేషన్స్. అదే 6వ భావంలో కూడాను యూరినల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్. ఎప్పుడైనా విన్నారా? యూరినల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్. విన్నాం సార్. సో 6వ భావం. 8వ భావం మరొకటి ఉందండి. తల్లి గర్భములో ఉమ్మి నీరు తాగి
బాక్సుల్లో పెడతారు పిల్లలు, తెలుసా మీకు? ఎప్పుడైనా విన్నారా, ఎస్ చూసారా? సార్. చూశాను సార్, చూశాను. ఎయిత్లో కనుక చంద్రుడు ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకేనా? అలాగే హాస్పిటలైజేషన్, 8th ఈజ్ హాస్పిటలైజేషన్, 12 ఇది ఇంటెన్సివ్ కేర్. ఎప్పుడు మీ ఒంట్లో తెల్ల రక్త కణాలు హీనత ఏర్పడడానికి కారణం మూన్ మూలంగా తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్, వాటిని ప్లేట్లెట్స్ అంటారా? ఎస్ సార్. అవి కోల్పోవడానికి ప్లేట్లెట్స్. కారణాలు అవి. ఓకేనా? అయితే 2.5-2.5 రోజుల్లో చంద్రుడు సంచారం చేస్తూ ఉంటాడు కదా సార్. చంద్రుడు 4లో ఉన్నా, 5లో ఉండినా, 9లో ఉండినా కూడాను ప్లేట్లెట్స్ కోల్పోయి ఇంటెన్సివ్ కేర్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, తెలుసా మీకు? తెలుసు సార్, తెలుసు. ఒక మంచి తెలుసు. పాయింట్ చెప్తున్నాను నేను, బాగా గమనించాలి మీరు. మూన్ అండ్ శాటర్న్ ట్రాన్సిట్ ఇన్ మూన్, సారీ, శాటర్న్ అండ్ రాహు ట్రాన్సిట్ ఇన్ మూన్ స్టార్. ట్రాన్సిట్లో మూన్ స్టార్లో శాటర్న్ కానీ రాహు కానీ జరిగితే లంగ్కి సంబంధించింది, ముక్కుకు సంబంధించింది, విరోచనాలకు సంబంధించింది, యూరినల్ బ్లాడర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు కావాలంటే చూసుకోండి. ఫస్ట్ సారి కోవిడ్ వచ్చింది, అప్పుడు మన ఇండియాలో ఎవరో చనిపోలేదు, తెలుసా మీకు? చాలా తక్కువ, 100కి 10 మందే. ఎస్ సార్. ఓకేనా? ఆ తర్వాత 23/9/2020 తర్వాత మృగశిర నక్షత్రంలో నుండి దాటి రోహిణి నక్షత్రంలో వచ్చిన తర్వాత ఇండియాలో కోవిడ్ మూలంగా మరణాలు పెరిగినాయి. కావాలంటే పేపర్లో చూసుకోవచ్చు మీరు. ఎందుకు? రోహిణి నక్షత్రం ఎవరిదండి? చంద్రుడిది సార్, చంద్రుడు. చంద్రుడిది. సో ఇక్కడ ఏమైందా అంటే ఆక్సిజన్ బ్లాకేజెస్ చేయగలిగే శక్తి రాహు అండ్ శాటర్న్. ఎప్పుడైతే ఇంటికి విదిక్కుల్లో మీరు డోర్స్ కానీ లేక కిటికీలు కానీ చేసుకున్నారనుకో, అంటే తూర్పు ఈశాన్యం నుంచి వచ్చే ఈశాన్య ఋతుపవనాలు, తూర్పు వైపు నుంచి వచ్చే గాలులు, నైరుతి వైపు నుంచి వచ్చే నైరుతి ఋతుపవనాలు, అవి వాటి యొక్క గాలి ఇంటి లోపల ప్రవేశించి కార్బన్ డైఆక్సైడ్ని బయట పంపించాలా. కార్బన్ డైఆక్సైడ్కి కారకత్వం వహించేది రాహు. చాలామందికి చూడండి అన్కాన్షియస్ అయిపోతూ ఉంటారు. అన్కాన్షియస్ ఎందుకు అవుతారు? ఆక్సిజన్ లెవెల్స్ సరిగా అందకపోతే అవుతారు. మీ ఇంట్లో ఆక్సిజన్ లెవెల్స్ పుష్కలంగా లేదనుకోండి, మనిషి బతుకుతాడా? బతకడు సార్. బతకడు. రెండోది, రాహు ఛాయాగ్రహం, పైగా పొగ, అది దేన్నైనా సరే కమ్మేస్తుంది. అంటే మనసు పైన కమ్మేసే పొగ, దాని బెడ్షీట్ లాంటిది అనమాట. సో అప్పుడు ఏమైపోతుంది? మనసు ఆందోళనకు చెందుద్ది, భ్రమలు పడిపోద్ది. అమ్మో నన్ను ఎవడైనా ఏమైనా అంటాడేమో, అమ్మో ఎవడైనా కొట్టేస్తాడేమో, వచ్చేసి ప్రాపర్టీ ఎత్తుకెళ్ళిపోతాడేమో, లేకపోతే ఏమన్నా మందు బిళ్ళలు పెడతారేమో, లేకపోతే నాకు ఎవడైనా చేతబడి చేసించాడేమో, లేకపోతే ఎవరేమైనా బాణామతిని ఉపయోగించారేమో అని భ్రమలు. మూన్ అండ్ రాహు కాంబినేషన్. At the same time, Saturn and Moon combination. మూన్ అండ్ శాటర్న్ కాంబినేషన్ ఎంతో సంతోషంగా ఉంటాడు, అట్ ద సేమ్ టైం అంత బాధ వచ్చి పడిపోతుంది, దానికి తెలియదు.
ఏం చేస్తే మనం దీనిలోంచి బయటకు వస్తాం? లోపల భయం, బాధ, మానసిక క్షోభ, మనం పర్ఫెక్ట్గా పనిచేసాం కానీ ఫలితం రాలేదనే భావన ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. మీ చేత్తో మీకు తెలిసింది, మీరు చేసే ఫార్ములా ఎంత గొప్పదైనా కానివ్వండి, ఎంత పేరు ప్రతిష్ట ఉన్నా కానివ్వండి, మూన్ ఇన్ ద స్టార్ ఆఫ్ శాటర్న్, పుష్యమి నక్షత్రం కానీ, అనురాధలో కానీ, ఉత్తరాభాద్రలో కనుక మీరు కార్యక్రమం పదే పదే చేయాల్సిందే. సెకండ్ అటెంప్ట్ అవుతుంది, ఫస్ట్ అటెంప్ట్ అవదు. అట్ ద సేమ్ టైం మ్యారేజ్ కూడా అంతే. పునర్భూ దోషం, ఇబ్బంది పడదు, తప్పదు. కాబట్టి మనం ఇన్ని కారకత్వాల్ని మనం ఎలాగా గుర్తుపెట్టుకోవాలండి అనేది ఒక పాయింట్ ఉంటుందిగా. ఉందా లేదా మీ మనసులో? ఉంది సార్, ఉంది సార్. ఏదో నీరసంగా ఉంటుంది, ఈయనేదో మనకి అంటిస్తున్నాడు ఏంట్రా బాబు, మన ప్రాణానికి మనం ఏదో నేర్చుకుందాం అనుకుంటే. లేదు సార్, ఉంది సార్, ఉంది సార్. నాకేం భావన కనపడట్లేదు. అట్లాంటి భావన మీ దాంట్లో ఉందో లేదో నాకు అర్థం కావట్లా. సో సార్ ఉంది. మనం డిటెక్ట్ చేయవలసింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ అ మెంటాలిటీ ఇన్బ్యాలెన్స్ లో ఉందా, కరెక్ట్ గా ఉందా అనేది మనం ఛేదించాలంటే మూన్ని పట్టుకోవాలి. ఈయన యొక్క మనస్తత్వం, ఇతగాడు ఏ విధంగా ఆలోచిస్తాడు, ఇది చూడండి, బాగా గమనించాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, చేసే కార్యక్రమం కన్నా ఊహించగలిగేది మహా తప్పు అన్నారు. అవునా? అన్నారా అనలేదా? అవును సార్, అవును సార్, అవును సార్. ఊహా జ్ఞానానికి కారకత్వం వహించేది మూన్ అండ్ రాహు. మనసులో కలిగితేనే మీరు ఆలోచన చేస్తారు. అవునా? అవును సార్. బా, ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, మా అబ్బాయికి భార్యగా వస్తే బాగుండే, ఈ అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు, మా అల్లుడుగా వస్తే బాగుండే అనే భావనలు అటువంటి ఏమన్నా మీకు అనిపించినాయా? అనిపిస్తుంటాయి. సో ఇలాంటి భావనలకి, భ్రమలకి కారకత్వం వహించేది వాళ్ళు రెండు. నెంబర్ 1. నెంబర్ 2, మూన్ అండ్ కేతు కాంబినేషన్ ఈజ్ వెరీ 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 గుడ్ కాంబినేషన్. బట్ మీరు దేన్నైతే పొందాలనుకుంటారో, దేన్నైతే కోరుకుంటారో, దేని మీదైతే మీకు ప్రేమను కలిగి ఉంటారో అది మీకు దూరం అయిపోద్ది, దగ్గరికి రానివ్వదు. దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇది ఎక్కువగా రోగం ఎవరి దగ్గర ఉంటుంది అంటే ప్రేమికుల దగ్గర ఉంటుంది. మీరు కావాలంటే చూసుకోండి. మూన్ అండ్ కేతు కాంబినేషన్ ఈ ప్రేమికుల దగ్గర ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. అమ్మాయి అయితే బాగా ప్రేమిస్తుంది, అబ్బాయి హ్యాండ్ ఇచ్చేస్తాడు. లేకపోతే అబ్బాయి బాగా ప్రేమిస్తాడు, అమ్మాయి హ్యాండ్ ఇచ్చేస్తుంది. హ్యాండ్ ఇచ్చేసే అమ్మాయి దాంట్లో కాదు, ప్రేమించిన అబ్బాయి దాంట్లో చూడండి, మీకు ఖచ్చితంగా దొరుకుద్ది మీకు. ఇప్పుడు నెక్స్ట్ మీరు బాగా గమనించండి. కేతు ట్రాన్సెట్ ఇన్ హస్తా నక్షత్రం, దట్ టైం మీరు గమనిస్తే ప్రేమికులు విడిపోతారు, విషం తాగి చనిపోతారు, హ్యాంగింగ్ వేసుకుని చనిపోతారు. వృషభ రాశి, వృషభ లగ్నంలో జన్మించిన వారు ప్రేమ విఫలం జరుగుద్ది. ఇట్ ఈస్ 100 to 100%. మెంటల్లీ డిప్రెషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే మూన్ అండ్ కేతు కాంబినేషన్ ఈజ్ వెరీ గుడ్ కాంబినేషన్ అండ్ వెరీ వెరీ బ్యాడ్ కాంబినేషన్.
మాట్లాడుతూనే ఉంటారు. చిన్న మాటకి బాధ కలుగుద్ది, ఇంట్లోకి వెళ్ళగానే తలుపులు వేసుకుని ఊరేసుకుని చచ్చిపోతారు. అప్పుడు దాకా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటది, ఏదో అత్తగారు అన్నదని వెళ్ళిపోయి స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకుని చచ్చిపోద్ది. ఇటువంటి మీరు ఎప్పుడైనా విన్నారా, చూసారా? అది చెప్పండి. విన్నాను సార్, డైరెక్ట్ చూశాను సార్. మా మా కాంబినేషన్ అన్నయ్య గారు మా అన్నయ్య గారు అమ్మాయి 12:20కి మాట్లాడింది సార్ నాతోటి. వెరీ గుడ్. 12:30కి ఊరేసుకుంది. ఆ అమ్మాయి నక్షత్రం ఏంటి? చిత్తా నక్షత్రం సార్. చిత్తా నక్షత్రం. చిత్తా నక్షత్రం అన్నప్పుడు చిత్తా కన్యా రాశిలో ఏది కన్యా రాశిలో కన్యా రాశి కాదు, ఇది వృషభ రాశి అయి ఉంటుంది చూడండి. అమ్మాయి దాని మేష లగ్నం అండి, కన్యా రాశి అండి, చిత్తా ఆ, నక్షత్రం అండి. మేష చూడండి మళ్ళీ. ఎప్పుడు ఎప్పుడు జరిగిందండి ఇది? 2000 ఫిబ్రవరి 12వ తారీఖు సార్, 2021 సార్. 2021. ఒకటి సార్. ఓకే, ఇది అయిపోయింది టైము. మళ్ళీ నేను ఓకే లింక్ పెడతాను, లింక్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? ఒక 5 నిమిషాలు ఓకే ఓకే పడుతుంది. సార్. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ.